హాయ్ పిల్లలు, మనం ఈరోజు 5వ తరగతి తెలుగు ఒత్తుల పదాలు చదవడం సాధన చేద్దాం. అభ్యాసపత్రం 4 బోధనాంశం నా ఒత్తు దిత్వం. ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం. ఈ కింది పదాలలో నా ఒత్తు ఉండవలసిన అక్షరాన్ని గుర్తించి దానికి నా ఒత్తు చేర్చి రాయండి. ఇక్కడ మనకి పదాలు ఇచ్చాడు, వీటికి నా ఒత్తు అనేది లేదు. మనం నా ఒత్తును చేర్చి రాయాలి. ఆ నా ఇచ్చిండు, వే నా, మా ను, జూ ను, పా ను, సు నా ము, సా నా ని, పు నా మీ, వే నే లా. వీటికి నా ఒత్తు అనేది లేదు, మనం రాయాలి. చూడండి, ఇక్కడ అన్న, వెన్న, మన్ను, జున్ను, పన్ను, సున్నము, సన్నని, పున్నమి, వెన్నెల. ఈ విధంగా నేను నా ఒత్తు అనేది చేర్చి రాశాను. అన్న, వెన్న, మన్ను, జున్ను, పన్ను, సున్నము, సన్నని, పున్నమి, వెన్నెల. సెకండ్ బిట్టు, ఆలోచించి సొంతంగా రాయడం స్వీయ రచన. ఈ కింది గళ్ళలోని అక్షరాలతో నా ఒత్తుతో వచ్చే పదాలు రాయండి. ఇక్కడ చూడండి, మనకి ఏం అక్షరాలు ఇచ్చాడు? కా, చి, ఆ, కో, నా, లా, నే, జు, ను, మా, వే, ని. ఇక్కడ చూడండి, అన్న. నెక్స్ట్ మన్ను, జున్ను, వెన్నెల, ఇంకా కొన్న, చిన్న, వెన్నె, మన్ను, జున్ను, కొన్ని, చిన్ని, ఇంకా కన్న, చిన్ను, అన్నీ, కన్ను. ఒకసారి చూద్దాం రాసిన పదాలు. అన్న, మన్ను, జున్ను, వెన్నెల, కొన్న, చిన్న, కొన్ని, చిన్ని, కన్న, చిన్ను, అన్ని, కన్ను. ఇక్కడ ఇచ్చిన పదాలు చూడండి, ఇదేంటిది? బొమ్మలు. కింది బొమ్మల పేర్లు రాయండి. ఏంటిది? ఇది కన్ను, కా, ను, నుకు నా ఒత్తు. సున్నా, ఇదేంటిది? గిన్నె. ఓకేనా పిల్లలు? ఈ విధంగా నా ఒత్తు అనేది నేర్చుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.